నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. దిస్ ఇస్ సుమిత్ర. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు వేడిని రాజేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కంగుతున్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు లోక్సభ ఎన్నికల కోసం సన్నాహాలు మొదలుపెట్టింది. ఈలోగానే శాసన మండలి ఎన్నికలు ముంచుకొని వస్తున్నాయి. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల మీద పట్టు కోసం ప్రయత్నాలు చేస్తోంది. అటు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టు బిగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ కూడా తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. మరి ఎన్నికల హడావిడి ఎలా నడుస్తోంది అన్న విషయాల్ని వాళ్ళ మీడియా డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు జూమ్లో యాడ్ అవుతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంది సత్యం గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. అలాగే టీపీసీసీ అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్తే మేడం. నమస్తే అండి. సత్యం గారు, ముందుగా మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఏవైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయో, అంటే ఎమ్మెల్యే కోటా ఉన్నాయి, పట్టభద్రులు, స్థానిక సంస్థలు, ఆ తర్వాత గవర్నర్ కోటా. లెట్ us డిస్కస్ అబౌట్ ఎమ్మెల్యే కోటా గురించి మాట్లాడిన తర్వాత వేరే మాట్లాడదాం సార్. అంటే వీటిపైన ఎలాంటి ప్రభావం, అంటే ఆబ్వియస్లీ నెంబర్స్ని చూస్తే అయితే చెరొకటి వచ్చేలాగా కనిపిస్తుంది. బట్ వీటి తర్వాత ఉండే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయి ఉండొచ్చు, ఆ తర్వాత వచ్చే లోక్సభ ఎలక్షన్స్ అయి ఉండొచ్చు, వీటన్నింటిని కూడా ఇంటర్ రిలేట్ చేసి చూడొచ్చా? ఖచ్చితంగా ఏది కూడా అబ్సల్యూట్ ఇండికేటర్ కాదు పార్లమెంట్ ఎలక్షన్లకు వీటిలలో వచ్చేటువంటి రిజల్ట్. కానీ ఒక గ్రాడ్యుయేట్స్ ఎన్నిక ఎమ్మెల్సీ మాత్రం రిలేటివ్ ఇండికేటర్గా భావించవచ్చు. ఎందుకంటే శాసనసభ్యులు ఇప్పుడు గెలుచున్న వాళ్ళు కాబట్టి ఎన్నుకునేదానికి దానికి అంత ప్రాధాన్యత లేదు. అట్లాగే గవర్నర్ కోటా కూడా అంత ప్రాధాన్యత లేదు. పార్లమెంట్ ఎలక్షన్ల మీద ప్రభావం చూపేంత ప్రభావం వాటికి కూడా లేదు. అట్లాగే స్థానిక సంస్థలకు కూడా పార్లమెంట్ ఎలక్షన్ల ప్రభావం కలగజేసేటువంటి శక్తి లేదు. ఒకే ఒక ఎన్నిక గ్రాడ్యుయేట్స్ ఎన్నిక మాత్రం పల్లారాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు కాబట్టి నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ అవకాశం ఉంది కాబట్టి ఇది సహజంగానే నేను రిలేటివ్ ఇండికేటర్ ఎందుకనంటే వరంగల్లో 2, నల్గొండలో 2, తర్వాత ఖమ్మంలో 2, సుమారు 6 పార్లమెంటరీ నియోజకవర్గాలు విస్తరించి ఉన్నది ఈ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ 3 జిల్లాలు కలిపి. అయితే గ్రాడ్యుయేట్లకు మాత్రమే ఓటింగ్ హక్కు ఉంటుంది. అంటే గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు కానీ, నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు కానీ, చదువుతున్నటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్లు కానీ, ఆ తర్వాత ఉద్యోగం చేస్తున్నటువంటి గ్రాడ్యుయేట్లు కానీ, రిటైర్ అయినటువంటి గ్రాడ్యుయేట్లు కానీ అందరికీ ఓటు ఉంది. సుమారు 5-6 లక్షల ఓట్లు ఉన్నాయి. అందుకని ఇది రిలేటివ్ ఇండికేటర్ అన్న, అబ్సల్యూట్ ఇండికేటర్ కాదు. ఎందుకంటే 6 పార్లమెంట్ నియోజకవర్గాల దరిదాపు 50-60 లక్షల ఓట్లు ఉంటాయి 6 పరిధిలో. కాబట్టి ఇది ఒక రిలేటివ్ ఇండికేటర్. గ్రాడ్యుయేట్లు గెలిస్తే ఖచ్చితంగా దాని మీద ప్రభావం ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మొన్నటి ట్రెండ్స్ కనుక చూస్తే, మొన్నటి ఎన్నికల్లో చూస్తే పల్లారాజేశ్వరరెడ్డి గెలిచాడు. కానీ దరిదాపు 1,00,000 ఓట్లు ఈక్వల్గా తీన్మార్ మల్లన్నకు వచ్చినాయి, కోదండరాంకు వచ్చినాయి, సుమారు 1,00,000 ఓట్లు. వాళ్ళిద్దరు కూడా ఇవాళ కాంగ్రెస్కు ఫేవర్గా ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా వాళ్ళిద్దరు ఉండటం వల్లనే 2 లక్షలు రావాలని లేదు. కానీ ఇవాళ కాంగ్రెస్ అడ్వాంటేజ్లు ఉంది. తర్వాత గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు, టీచర్ గ్రాడ్యుయేట్లు, పెన్షనర్ గ్రాడ్యుయేట్లు వీళ్ళందరూ కూడా రకరకాల కారణాలతోటి బీఆర్ఎస్కి ఫేవరబుల్గా లేరు. ఎందుకు లేరంటే పెన్షనర్లకు 3 డిఏలు ఇవ్వాలి, తర్వాత ఉద్యోగస్తులకు 3 డిఏలు ఇవ్వాలి, వాళ్ళకు పెండింగ్ బిల్స్ 10,000 కోట్లు ఇవ్వాలి. ఇటువంటివన్నీ వాళ్ళకు సీరియస్ నెగిటివ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. వీటితో పాటు నిరుద్యోగులకు కూడా బాగా వ్యతిరేకతతోటి ఉన్నారు వాళ్ళు సక్సెస్ కాక. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా బహుశా నేను అనుకోవటం గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో ఇండియా కూటమిలో భాగస్థులు అంటే కాంగ్రెస్, వామపక్షాలు కలిసే వెళుతాయి అనుకుంటున్నా. బహుశా సిపిఎం కూడా కలిసే వెళ్తుందనేటువంటి మాటలు వినపడుతున్నాయి నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్లో. కాంగ్రెస్ కూడా మన రేవంత్ రెడ్డిని కలిస్తే రేవంత్ రెడ్డి గతంలో ఎట్లా ఉన్నాయండి కలుపుకొని పోదాం అని చెప్పేసి అన్ని ఎన్నికలు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అని ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ డ్రైవింగ్ సీట్లో ఉంటుంది. తర్వాత రెండవది ఈ 3 జిల్లాల్లో వరంగల్, ఖమ్మం, నల్గొండ వామపక్షాల యొక్క ప్రభావం ఉంది. గతంలో పోటీ చేస్తే వాళ్ళకు ఒకసారి పోటీ చేస్తే 35,000 ఓట్లు వచ్చి ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కాంగ్రెస్ను బలపరిచే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ అడ్వాంటేజ్ అయితే ఇది ఖచ్చితంగా రేపు పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్కు ఒక అడ్వాంటేజెస్ సిచ్యువేషన్, ఒక ఎంకరేజింగ్ పాయింట్ కూడా అవుతుంది. ఇక మిగతా ఎలక్షన్లకు అంత ఎమ్మెల్యేలు ఎన్నుకునేటువంటిది, స్థానిక సంస్థలు ఎన్నుకునేది
గవర్నర్ నామినేట్ చేసేది సంఖ్య ఊపడవచ్చు, మనుషులు ఊపడవచ్చు, కానీ ఫలితాలని ప్రభావితం చేసే అంటే గెలిచారు అనే ఒక సైకలాజికల్ ఒక ఒక పాయింట్కు పనికొస్తుంది తప్ప ప్రజల యొక్క స్పందన లేదా ప్రజల యొక్క సూచికగా అవి ఉపయోగపడవు. కాబట్టి ఖచ్చితంగా గ్రాడ్యుయేట్స్ అది కూడా అబ్సల్యూట్ ఇండికేటర్ కాదు, రిలేటివ్ ఇండికేటర్. అందరూ ఓటర్లు కాదు, గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళే. కాబట్టి ఏదేమైనా ఇది ఒక రిలేటివ్ ఇండికేటర్ గా మనం భావించవచ్చు. ఎట్ ది సేమ్ టైం సార్, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధాన పార్టీలు ఏమైనా ప్రయోగాలు చేసే అవకాశం కనిపిస్తుందా? ఖచ్చితంగా. ఒకవేళ రేపు పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీ బీఆర్ఎస్ అండర్స్టాండింగ్ పోతాయి అనుకుంటే ఇక్కడ డైరెక్ట్ పొత్తు లేకపోయినా ఒకళ్ళనొకళ్ళు బలపరుచుకునే అవకాశం ఉంది. కానీ మరి బయట మాత్రం మాకు ఎలాంటి పొత్తు, ప్రధానమంత్రి అన్నాడు ఎన్డీఏలో చేర్చుకునే ప్రసక్తే లేదన్నాడు బీఆర్ఎస్ని. బీఆర్ఎస్ మేము ఎన్డీఏలో చేరతాం అనట్లేదు, కానీ సాఫ్ట్ రిలేషన్స్ అయితే ఉన్నాయి. ఈ సాఫ్ట్ రిలేషన్స్ ఎన్నికల పొత్తు వరకు వెళ్తుందా, మెటీరియలైజ్ అవుతుందా, ఇలా పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ మరింత అడ్వాంటేజ్ అవుతుందని పొత్తు పెట్టుకోకుండానే ఉంటారా, ఇవన్నీ కూడా ఎలక్షన్ల దగ్గరకు వస్తే కానీ వాళ్ళ ఎత్తుగడలు తేలం. రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి, అంటే ఎలక్షన్స్ దగ్గరకు వచ్చే ముందు ప్రధాన పార్టీలు కనుక ఇప్పుడు ఏదైతే చెప్పారో అంటే కనిపించినట్టుగా ఉండే పొత్తుల వల్ల కాంగ్రెస్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, మీరేమంటారు? అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరి విధంగా స్వతంత్ర టీవీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇప్పుడు అందరి సత్యం గారు చెప్పినట్టుగా ఇంతకుముందు కూడా గతంలో రహస్య ఒప్పందంతో టీఆర్ఎస్ కానీ అదే బీజేపీ కానీ రెండు జరిగినాయి. మరి ఇప్పుడు ఎమ్మెల్సీలో కూడా రెండు కలిసి ముందుకు పోతాయని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి అనివార్యం ఇప్పుడున్న పొజిషన్. ఇప్పుడు ఇలా బీఆర్ఎస్ కూడా బిక్కుమంటూ దిక్కుదోసిన స్థితిలో ఉంది, ఒక్కసారి డిఫెన్స్ లో ఓడిపోయింది. మేము 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా కూడా చాలా డేర్గా డైనమేట్ గా ఫైట్ చేయగలిగి మేము ఎదుర్కోగలిగాం. కానీ మేము మనం చూసినట్టయితే 420 అని ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు కేటీఆర్ గారు. అంటే ఒక నెల కేవలం ఒక నెల కూడా ఆగలేని, రాజకీయానికి దూరంగా ఉంటే తట్టుకోలేని పరిస్థితిలో ఇలా బీఆర్ఎస్ నాయకుడు ఉన్నది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి రేపు ఇంకా రెండు పట్టభద్రుల ఎన్నికలు ఉన్నాయి, 2 స్థానిక సంస్థలు, 2 ఎమ్మెల్సీ కోటాల అంటే డైరెక్ట్ గా ఎమ్మెల్యే ద్వారా 2 ఉన్నాయి, 2 గవర్నర్ కోటాలు ఉన్నాయి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఏం చేయాలో కూడా దిక్కుదోసిన పరిస్థితిలో ఉంది. మొన్న కూడా లాస్ట్ టైం చూసినప్పుడు మా కాంగ్రెస్ నుంచి కూడా ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల నుంచి కూడా రామనాయక్ గారిని పెట్టడం జరిగింది. మా పార్టీ పెట్టినప్పుడు వాళ్ళు బీజేపీ వాళ్ళు జనరల్ సెక్రటరీని పెట్టారు. మరి ఆయన కూడా లాస్ట్ లో డ్రాప్ అయ్యి తీర్మానం మల్లన్న కూడా సపోర్ట్ చేయడం మనం చూసాం పరోక్షంగా. యాక్చువల్గా కొద్దిగా బ్యాక్ అయిన ఆయన బ్యాక్ కావడం వల్ల తీర్మానం మల్లన్న కూడా వచ్చినాయి. మరి వాళ్ళ తీర్మానం మల్లన్న ఇలా మా పార్టీకి వచ్చారు. అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గెలవద్దు, ఓటు బ్యాంక్ 80% కూడా చేయలేతున్న ఉద్దేశంతో వాళ్ళు పొలిటికల్ గా మరి ఆ విధంగా చేయడం జరిగింది. మరి ఈసారి ఆ తీర్మానం మల్లన్న కావచ్చు, కొందరాం సార్ కావచ్చు, అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నారు. అదేవిధంగా సిపిఐ కానీ సిపిఎం కానీ అన్ని సిపిఎం కూడా మాతోటి కలిసి వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఇండియా కూటమిలో భాగస్వామి కాబట్టి. మరి ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు అధికారం ఉన్నది. మేము 2 గ్యారంటీలు 13 గ్యారంటీలు అంటే 6 గ్యారంటీలు సూక్ష్మంగా అయినా కూడా అవి స్థూలంగా చూసుకుంటే 13 గ్యారంటీలు అలా ఆల్రెడీ 2 గ్యారంటీలు అమలు చేశాము. మరి రేవంత్ రెడ్డి గారు దావోస్కి వెళ్తున్నారు ఈ నెల 14 నుంచి 20 వరకు. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఈ లోపల కానీ వచ్చిన తర్వాత కానీ ఇంకొక 2 అట్లా స్టెప్ బై స్టెప్ అమలు చేయడానికి అవకాశం ఉంది. సో మాకు ముఖ్యంగా మహిళల నుంచి కానీ అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని మరి ఆ స్కీములు కూడా పెట్టడం జరిగింది. ఏదైతే ఫ్రీ ఫీస్ ఉన్నాయో అవన్నీ కూడా మాకు రేపు పొలిటికల్ కానీ చాలా అడ్వాంటేజ్ అవుతాయని కూడా నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. అలాగే సత్యం గారు, అంటే పట్టభద్రులది మీరు పార్షియలీ రిలేటెడ్ అని చెప్పడం జరిగింది. అంటే ఆ ఎలక్షన్స్ కూడా ఇంచుమించుగా అంటే ఓటర్ల జాబితా అవన్నీ వచ్చి ఇంచుమించు ఏప్రిల్ వరకు కూడా ఓటర్ల జాబితా తుది జాబితా వస్తాయంటే ఆల్మోస్ట్ లోక్సభ ఎలక్షన్స్ ఇవి కూడా ఒకే టైంలో వచ్చే ఛాన్స్ ఉంటే అంటే ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సార్? ఏదేమైనా గెలిచిన వాళ్ళకు అడ్వాంటేజ్ ఉంటుందండి, అది ఒక గెలుపుగా భావించాల్సి వస్తుంది. ఆంధ్రాలో కూడా 3 గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలు గత సంవత్సరం తెలుగుదేశం గెలిచింది. గెలిచిన తర్వాతనే తెలుగుదేశం వాళ్ళకు కాన్ఫిడెన్స్ వచ్చింది. మనం ఒక పట్టు పడితే, మనం గనక సరైన ప్రతిపక్షంగా ఉద్యమాలు చేస్తే గెలవచ్చు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ని అవి ఇచ్చినాయి 3 గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలు కూడా. కాబట్టి ఇక్కడ కూడా ఎవరైనా గెలిస్తే అది ఖచ్చితంగా అదనపు ఆస్తి అవుతుంది, అదనంగా శక్తిగా తోడవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరు వదిలిపెట్టరు. కానీ కాంగ్రెస్ అడ్వాంటేజ్ ఉంది. ఎందుకు అడ్వాంటేజ్ అంటే ప్రభుత్వం ఉండటం, ఈ 6 గ్యారంటీ ఫార్ములా ఇంప్లిమెంట్ చేస్తూ ఉండటం, అదివరకే బీఆర్ఎస్ వ్యతిరేకత చదువుకున్న ఉద్యోగస్తులల్లా పెన్షనర్లల్లా నేను డిఫరెంట్ కాజెస్ చెప్పాను, వాటి వ్యతిరేకత ఉంది. తర్వాత ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు కూడా మంచి ప్రభావం ఉంది. ఈ 3 జిల్లాల్లో వాళ్ళు కూడా బలపరిచే అవకాశం ఉంది.
కాబట్టి ఖచ్చితంగా గెలిస్తే పార్లమెంట్ ఎలక్షన్లో అది అడ్వాంటేజ్ అవుతుంది. తర్వాత గతంలోనే 2 బార్లు ప్రతిపక్షాలకు ఓట్లు వచ్చినాయి. పల్లారాజశెట్టికి 1,50,000 దగ్గర వచ్చి గెలిచినప్పటికీ వీళ్ళిద్దరికి కోదండరాంకు తీర్మార్మాలకు చెరొక 1,00,000 ఓట్లు వచ్చినాయి 2-3 ఏళ్ళ తేడాతోటి. కాబట్టి అట్లా చూసిన స్ట్రెంత్ రేటులో దే ఆర్ ఇన్ అడ్వాంటేజ్. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ఎవరు నిలబెట్టినా గెలిచే అవకాశం ఉంది. కానీ ఏదేమైనా దీనికి కూడా గ్రాడ్యుయేట్ ఎలక్షన్లకు కూడా ఇవాళ రేపు మానిటైజ్ అవుతున్నాయి. అంటే గ్రాడ్యుయేట్లకు కూడా డబ్బులు ఇచ్చి ఓటు వేసుకునే స్థితికి దిగజారుతుంది. ఇది మనం బాగా ఆందోళన పడవలసినటువంటి విషయం. ఎందుకంటే టీచర్స్ కాన్స్టిట్యూషన్లన్నా గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూషన్లన్నా డబ్బులు తీసుకోకుండా ఏది పని చేయకుండా కేవలం వాళ్ళ ఓన్ డెసిషన్ తోటి గెలిస్తే బాగుంటుంది డెమోక్రసీలో ఇది ఒక సూచికగా సామాన్య ప్రజానికానికి చూపెట్టవచ్చు అనుకుంటే అందులో కూడా ఇవాళ ఈ డబ్బు ప్రాధాన్యత మనకు అవపడతావు. కాబట్టి మరి ఎవరికి పెట్టండి? గ్రాడ్యుయేట్కే ఎందుకు ప్రత్యేకంగా పెట్టారు? రైతులకు ఒక ప్రత్యేక నియోజకవర్గం లేదు, లేదా కూలీలకు ప్రత్యేక నియోజకవర్గం లేదు, లేదా ఇతరులకు ప్రత్యేక నియోజకవర్గం లేదు. ఒక గ్రాడ్యుయేట్లకు ఎందుకు పెట్టారు, టీచర్లకు ఎందుకు పెట్టారంటే ఈ డెమోక్రసీలో ఇవన్నీ ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ వర్గం. ఇన్ఫ్లుయెన్స్డ్ వర్గం అన్నప్పుడు వీళ్ళని ఒక ఇండికేషన్ తీసుకునే అవకాశం ఉంది సామాన్య ప్రజలు. వీళ్ళు ఆదర్శంగా ఉండాలి. కానీ ఆదర్శంగా లేకుండా ఇళ్ళ కూడా డబ్బుల ప్రాధాన్యత, డబ్బులు తీసుకుని ఓటేయటం అనేటువంటి జరుగుతూ ఉన్నాయి. ఇది మనం ఖచ్చితంగా ఆందోళన పడాల్సినటువంటి అంశం. తర్వాత దీన్ని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. గ్రాడ్యుయేట్లలో కూడా డబ్బులు ఖర్చా అని చెప్పేసి మీడియా ఎక్కడికక్కడికి ఎక్స్పోజ్ చేస్తే మనం చూసాంగా మునుగోడు ఎన్నికల్లో మీడియానే మంచిగా ఎక్స్పోజ్ చేసింది. 5,000 ఒక పార్టీ, 4,000 ఒక పార్టీ, 2,000 ఒక పార్టీ ఇస్తుంది అన్నది. అది జనరల్ అయిపోయి ప్రజలకు పోయి చాచా అనుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పులో కూడా గ్రాడ్యుయేట్లలో అటువంటి ప్రయత్నం క్యాండిడేట్ల నుంచి జరుగుతున్నా, ఓటర్ల నుంచి జరుగుతున్నా, దీన్ని బాగా ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. రైట్. బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి గారు కూడా యాడ్ అయ్యారు. హలో అండి. నమస్తే అండి. నమస్తే అండి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటండి? అదే నోటిఫికేషన్ వచ్చింది. మరి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల యొక్క పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎన్నికలు. గతంలో కూడా భారతీయ జనతా పార్టీ నుంచి ప్రేమేందర్ రెడ్డి గారు గత ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఇంతమందుకు వారు చెప్తున్నట్టుగా ఈ యొక్క ఎన్నికలు ఒక ఇంటెలెక్చువల్స్ ను రిప్రజెంటేషన్ చేయాల్సిన ఎన్నికలు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికలను కూడా అంటే గ్రాడ్యుయేట్స్ ఇంటెలెక్చువల్స్ అంతా కూడా డబ్బులకు అమ్ముడు పోతున్నారు అనే ఒక పరిస్థితిని అలా రాష్ట్రంలో గత ప్రభుత్వం అయితే ఒక ప్రజల ముందలైతే ఉంచింది. నిజంగా కూడా ఇది ఒక దురదృష్టకరమైన అంశం. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క సభల్లో, చట్ట సభల్లో మరి ఈ యొక్క యువత వాణి కావచ్చు, లేకపోతే మేధావుల యొక్క డిస్కషన్స్ ఉండాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే ఎమ్మెల్సీలను మనం అనుకునేవాళ్ళం. కానీ ఇది పొలిటికల్ గా పునరావాస కేంద్రాలుగా మారింది. ఎమ్మెల్సీలు అంటేనే పొలిటికల్ గా పునరావాసంగా ఉంది. సో నిజంగా కూడా చాలా విషయాలు ఇక్కడ జరిగేటటువంటి అసెంబ్లీలో జరిగేటువంటి అంశాలన్నీ కూడా చర్చలు జరగావు. ఇక్కడ మనం దీంట్లో కూడా మరి కౌన్సిల్లో కూడా చర్చలు జరిపి ఈ అంశాలను కొద్దిగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం, ఆలోచన విధానాన్ని ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచనను ప్రభుత్వాన్ని తీసుకురావాలంటే ఒక ఉద్దేశంతో ఈ యొక్క వాస్తవం కూడా ఈ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేశారు. కానీ మనం చూస్తుంటే దురదృష్టం ఏంటంటే ఈ కౌన్సిల్ అనేది ఏంటంటే పొలిటికల్ పార్టీలకు పునరావాసమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ కౌన్సిల్లో జరిగేటువంటి డిబేట్లు కావచ్చు, ఇక్కడ తీసుకునే నిర్ణయాలు ప్రభుత్వం పెద్దగా పరిగణలోకి తీసుకున్నట్టయితే ఎక్కడ కనిపించట్లేని పరిస్థితి ఉంది వాస్తవం చెప్పాలంటే. మరి అలా కాకుండా ఏదైతే పెద్దల సభ అనుకుంటున్నామో ఈ అంశాలన్నీ అన్నిటిని కూడా ప్రభుత్వం కనీసం మరి ఈ ప్రభుత్వంలోనైనా ఆ వాణి వినిపించి ఈ యొక్క మేధావులు చెప్పేటువంటి అంశాలను పరిగణలోకి తీసుకునేటట్టుగా చేస్తే బాగుంటుంది అనేది ఒక ఒపీనియన్. అదేవిధంగా దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా కొంత కొంత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి మొదటి నుంచి కూడా కొంత ఆదరించేటటువంటి సిస్టమ్ ఉండేది. గతంలో ఇక్కడ రామచంద్రరావు గారు ఈ యొక్క మహబూబ్నగర్, రంగారెడ్డి
పార్లమెంట్ లో వారు గెలవడం జరిగింది. అంతకన్నా ముందు వి రామారావు గారు ఫస్ట్ ఎప్పుడైతే కౌన్సిల్ జరిగేటప్పుడు 8 గ్రాడ్యుయేట్లు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉండేది. ఇప్పుడు 3 గ్రాడ్యుయేట్స్ 3 టీచర్ ఎమ్మెల్సీలు మరి ఎన్నుకునేటువంటి విధానం ఉంది. కాబట్టి ఈ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ కూడా దానికి సంబంధించినటువంటి కసరత్తును ప్రారంభం చేసింది. అభ్యర్థి ఎవరు అనేది పార్టీ నిర్ణయం తీసుకుంటది. కానీ దానికి కావాల్సినటువంటి నెట్వర్క్ ఏదైతే ఉందో, అంటే ముఖ్యంగా ఈ ఎన్నికలు డబ్బు ప్రలోభం లేకుండా ఉంటే ఒక నెట్వర్క్ ఉన్నటువంటి వాళ్లకు కొంత శ్రీవర్ధన్ రెడ్డి గారు నా యొక్క అభిప్రాయం అండి. రైట్. అలాగే శ్రీవర్ధన్ రెడ్డి గారు ఇంకో విషయం అంటే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి బీజేపీ వర్షన్ ఏంటి, ఎన్నికల్లో పాల్గొంటుందా, ఏం చేస్తోంది, బీజేపీ ఏ స్టాండ్ తీసుకోబోతోంది, దీనిపైన కూడా ఒకసారి చెప్తారా అండి? రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు బీజేపీ వర్షన్ పైన అంటే మీరు ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వర్షన్ ఏమనుకుంటున్నారు? అంటే ఒక్కరే గెలిచే అవకాశం ఉందా, ఇద్దరిని నిలబెడుతుందా, యునానిమస్ గా జరుగుతుందా, ఎలా ఉండబోతుంది స్ట్రాటజీస్? అంటే మేడం దాంట్లో ఏంటంటే సూత్ర ప్రకారం చూస్తే ఇప్పుడు అది ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. దాంట్లో సూత్రప్రాయం కూడా నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు బీజేపీ నాయకులు మాట్లాడుతూ దీంట్లో రాజకీయంగా అందరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎమ్మెల్సీ అనేవి మొత్తం రాజకీయ అనుకూలమైందని చెప్పారు. బాగానే ఉంది సజెషన్. మరి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారు యాక్చువల్ గా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మరి వారే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని మరి పాలిటిక్స్ లో నిల్చోబెట్టారు. మరి అది కూడా గమనించాలి. మరి అలాంటి కాకుండా ఎవరో వాళ్ళ పార్టీలో కూడా ఎవరో సేవ నిల్చుంటే సరిపోయేది. మరి ఒకటి మీది అయిపోయిందన్న, నేను మాట్లాడలేదు, మీరు చెప్పారు కదా. ప్రేమేందర్ రెడ్డి గారు ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంటే పాలిటిక్స్ చెప్పండి. పొలిటికల్ పార్టీలు నిల్వాళ్ళు కావద్దని అనట్లేదు. నేను చెప్తున్నది ఏంటంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే దీంట్లో డబ్బు అనేటువంటి ఒక ప్రభావాన్ని ప్రజలు అంటే ఈ యొక్క ఇంటెలెక్చువల్స్ చదువుకున్న వాళ్ళు పైసలకు అమ్ముడుపోతున్నారు అనేది రాష్ట్రంలో ప్రధానంగా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఎందుకంటే వాణిదేవి గారు ఇక్కడ నుంచి హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ నుంచి పోటీ చేసిండ్రు. ఒక్కొక్క ఓటుకు 2,000 రూపాయలు 3,000 రూపాయలు ఇచ్చి ఓటు వేయించుకున్నారు. ఇది జరిగినటువంటి వాస్తవము. అట్లనే రాజేశ్వర రెడ్డి కూడా గత ఎన్నికల్లో విపరీతమైన డబ్బులు పెట్టి ఇది అంటే ఒక గ్రాడ్యుయేట్స్ ఏదైతే ఉందో ఈ ఎన్నిక దీనికి సంబంధించి ఎవరు పొలిటికల్ గా ఎవరైనా నిలబడండి, కాంగ్రెస్ నిలబడండి, టీఆర్ఎస్ నిలబడండి, అభ్యర్థులు పెద్దల సభ పోయి గద్దల సభ అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్ గా అంటే ఇప్పుడు ఒక జనరల్ సెక్రటరీ అంటే బీజేపీలో చాలా కీలకమైన వ్యక్తి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారు. మరి నిల్చున్నారు. ఆయన నిల్చున్న తర్వాత మళ్ళీ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను నేను సోదరెడ్డి ప్రేక్షకులకు. ఆయన ఏంటంటే తీర్మానం మళ్ళీ ఎప్పుడైతే వచ్చిండో కొద్దిగా డ్రాప్ అయ్యారు వాళ్ళు, పొలిటికల్ స్ట్రాటజీగా డ్రాప్ అయ్యారు వాళ్ళు కావాలని. అంటే ఆడ కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పేసి నేను అప్పుడు జరిగినప్పుడు కూడా రాముల్ నాయక్ గారి తరఫున కూడా నేను చీఫ్ కౌంటింగ్ ఏజెంట్ గా ఉన్నాను. నేను అది నల్గొండలో కౌంటింగ్ జరిగినప్పుడు కూడా నేను అక్కడ ఉన్నాను. నేను యాక్చువల్ గా అప్పుడు గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారు, తీర్మాన్ మల్లన్న, పోతన్రామ్ సారు అందరూ వచ్చారు. మా రాముల్ నాయక్ గారు కూడా వచ్చారు. అంటే వాళ్ళు లాస్ట్ లో మీరు దయచేసి గమనించినట్టయితే సోదర టీవీ ప్రేక్షకులు లాస్ట్ లో బీజేపీ ఆ మూవ్మెంట్ తగ్గించింది. ఎందుకు తగ్గించింది అనేది మరి అది బీజేపీ వాళ్ళకే తెలవాలంటే వాళ్ళు ఒక లోపాయికార ఒప్పందం తీసుకొచ్చి తీర్మానం మల్లన్న ముందు పెట్టారు. వాళ్ళు అప్పటిదాకా తీర్మానం మల్లన్న ఇండిపెండెంట్ గా ఉన్నాడు. మరి అప్పుడున్న పొజిషన్ చెప్పాలంటే ఆ తర్వాత కొద్దిగా బీజేపీకి అనుకూలంగా ఉంటున్నారు. మరి అప్పుడు గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారు బ్యాక్ అయ్యారు. ఇప్పుడు సరే తీర్మానం వల్ల మా దాంట్లోకి వచ్చారు. ఇప్పుడు కరెంట్ పాలిటిక్స్ అన్నట్టే ఉంది. ఇప్పుడు పాలిటిక్స్ అంటే ఈ రోజు ఏది నడుతుందే మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే ఏ రోజు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. సో ఇప్పుడు రాజకీయాలలో పెద్దల సభలు గద్దల సభలు మారవకుండా ఉండాలంటే ఎవరు కూడా అట్లీయకుండా ఉండాలి, ఇవ్వకుండా ఉండాలి. ప్రజలు కూడా మరి మీరు అన్నట్టుగా డిగ్రీ చదివిన వాళ్ళు కాబట్టి వాళ్ళు కూడా అట్లా ఆ వైపుగా ప్రయాణిస్తే బాగుంటుంది. మరి కానీ వాళ్ళ పాలిటిక్స్ అనేవి పెద్దల సభ అని లేదు, చిన్నల సభ అని లేదు, అన్ని సభలు కూడా రాజకీయాలు జరుగుతున్నాయి. ఎందుకంటే పెద్దల సభలో జరిగే కూడా రాజకీయ తీర్మానాలు అలా సపరేట్గా ఏమి ఉండట్లేదు. కాబట్టి ఏదైనా కూడా ఒక బిల్లు, నేను ఒక లాయర్కి చెప్తాను, ఏదైనా ఒక బిల్లు ఆమోదం పొందాలంటే ముందు పెద్దల సభలు అంటే కౌన్సిల్లో పెడతారు, ఆ తర్వాతనే అసెంబ్లీకి వస్తుంది. మరి కౌన్సిల్ అన్నప్పుడు అక్కడ కూడా రాజకీయాలే మాట్లాడుకుంటారు. కాబట్టి అక్కడ కూడా ఇప్పుడు రాజకీయ నాయకులే పంపిస్తున్నారు. ఒక్క గవర్నర్ కోటాను కూడా మొన్న వచ్చినటువంటి కౌశిక్ రెడ్డి కనుక పంపిస్తే రిజెక్ట్ చేశారు. మరి మన గవర్నర్ గారు తమిళిసై సౌందరరాజన్ లాస్ట్ టైం కూడా మరి ఆయన
మరి చారి గారిని పంపించినప్పుడు కూడా ఆయన 2 సార్లు రిజెక్ట్ చేయడం జరిగింది. అంటే కనీసం గవర్నర్ కోటాల కన్నా కొద్దిగా మేధావులు పంపండి అని చెప్పేసి టీఆర్ఎస్ కూడా 2 సార్లు పరాభవమైంది. మరి ఇప్పుడు చూసుకుంటే 2 ఉన్నాయి అట్లాంటి కోటాల కింద. మరి అది ఏం జరుగుతుందో చూద్దాం. అది గవర్నర్ కోటాది కూడా ఉంది, అది తర్వాత అయ్యే 2 సీట్స్ ఉన్నాయి మేడం దాంట్లో. 2 సీట్స్ ఉన్నాయి. దాసోజు శ్రవణ్ సత్యనారాయణ నేమ్స్ రికమెండ్ చేస్తే దాన్ని రిజెక్ట్ చేయడం. పాలిటిక్స్ మరి దాసోజు శ్రవణ్ కూడా కామెంట్ చేశారు, పాలిటిక్స్ అనేవి సేవలు కాకుండా ఎలా ఉంటే దాన్ని వేరే రకంగా చూడొద్దు మనం, పాలిటిక్స్ రాజకీయాలు అంటే సేవలు కదా. మరి ఆయన పాయింట్ కూడా సరే, అది అబ్సల్యూట్ కాకపోయినా కూడా దీనికి సంబంధించి బీఆర్ఎస్ వర్షన్ తీసుకుందామండి. బీఆర్ఎస్ వర్షన్ తీసుకుందాం. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్ణి అరవింద్ గారు యాడ్ అయ్యారు. నమస్కారం అండి అరవింద్ గారు, మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసి మాట్లాడండి, మీ వర్షన్ని చెప్పండి. నమస్తే మేడం, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మనసు నిండా దండాలు మేడం. నమస్కారాలు. నమస్కారాలు. సరిగ్గా నెల రోజుల క్రితం కొలువు తీరినటువంటి కొత్త ప్రభుత్వానికి గత అనేక సందర్భాల లోపల మేము అది చేసినాం మేడం. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా మీరు 420 పైచులకు హామీలు మీరు జనాలకు ఇచ్చున్నారు. దాంట్లో భాగంగా సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా పచ్చి అబద్ధాలను ప్రచారం చేసినటువంటి వైనాన్ని, అంతేకాకుండా ఇవాళ మేము ఒక విషయాన్ని చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజల ముందర ఉంచదలుచుకున్నాం మేడం. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాము అంటే మేడం, మాకు ఒక 1.85% ఓటుతో కేవలం ఒక 5 లక్షల ఓట్లతో మాత్రమే మేము ఓడిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అయితే నేను ఒక విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్న ఏంది అని అంటే మేడం, ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత వాళ్ళు కొన్ని డ్రామాలకు తెరలేపుతా ఉన్నారు మేడం. ఎందుకు ఈ మాట డ్రామా అనేటువంటి మాట కూడా చెప్తా ఉన్నాను అంటే మేడం, అయితే వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో భాగంగా ఒక గ్యారంటీ మేము ఫ్రీ బస్ అన్నాం, ఆ ఫ్రీ బస్ని ఇచ్చినాం. ఆ తర్వాత ప్రజాపాలన పేరిట ఇవాళ 6 తారీఖు వరకు ఆ గడువు ఉంటది, 6 తారీఖు వరకు మీరు దరఖాస్తులు ఇవ్వండి అనేటువంటి విషయం చెప్తా ఉన్నారు. ఈ 6 తారీఖు తర్వాత స్క్రూటినీ చేస్తారు మేడం. స్క్రూటినీ చేసి పరిశీలించి ఎవరికి వాళ్ళకు ఇచ్చే ఆలోచన ఉంటే ఎవరికి అర్హులైనటువంటి వాళ్ళకు ఇస్తారా ఇవ్వరా సరే వాళ్ళ పర్ఫెక్షన్. అయితే ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ పోతూ ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చింది అనేటువంటి విషయాన్ని చెప్పి ఇది తాత్సారం చేసేటువంటి ప్రక్రియలో భాగంగానే ఇవాళ ప్రజాపాలన అనేటువంటి విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. అంటే అరవింద్ గారు అంతకుముందు కాంగ్రెస్ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ లో కానీ ఎందులో కానీ చెప్పింది ఏంటంటే పథకాలన్నీ కూడా కార్యకర్తలకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు వెళ్ళిపోతున్నాయి, సామాన్య ప్రజలకు అందాలి అంటే డెఫినెట్ గా వాళ్ళకి సంబంధించి ఒక డేటా అనేది ఉండాలి. టైం అయితే పడుతుంది కదండి స్క్రూటినీ అవన్నీ చేయడానికి. యా తప్పకుండా మేడం, మేము కూడా అదే విషయం చెప్పినాం మేడం. కొత్తగా కొలువుతీరినటువంటి ప్రభుత్వానికి తప్పకుండా 100 రోజుల టైం ఇద్దాము. గతంలో మేము కూడా అప్పుడే మళ్ళీ 420 హామీలను బుక్ కూడా రిలీజ్ చేసేసేయడం ఇవన్నీ అంటే వాస్తవం ఏంటి అంటే మేడం, ఇవాళ తెలంగాణ ప్రజల ముందు ఏమైతే కార్యక్రమాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేసినాము అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా వాళ్ళకి తెలుసు. సరే కొద్ది తేడాతో మేము ఓడిపోయినాం, దాన్ని పరిశీలించుకుంటున్నాం మేడం. అయితే మొన్న 3 తారీఖు నాడు ఆదిలాబాద్ నుంచి ప్రారంభించి మేము పార్లమెంటరీ నియోజకవర్గాల స్థాయిగా ముఖ్య నాయకులతోని మేము సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. అయితే మా కార్యకర్తల నుంచి, మా నాయకుల నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంది అని అంటే మేడం, తప్పకుండా నేను అయితే చూస్తా ఉన్నాను మేడం, క్షేత్రస్థాయిలో నేను ఉంటా, రోజు ప్రజలతో మమేకమై మేము తిరుగుతుంటాం కాబట్టి వాళ్ళు అంటున్నటువంటి మాట ఏంది అని అంటే, అరే ఎమ్మెల్యే ఓడిపోయి ఉంటే బాగుండే కానీ కేసీఆర్ గారు నిజంగా ముఖ్యమంత్రిగా లేడా అనేటువంటి విషయాన్ని నిజంగా కూడా జనాలు ఎవరు జీర్ణించుకుంటలేరు. సరే ఏది ఏమైనప్పటికీ రేపు రానున్నటువంటి ఎంపీ ఎలక్షన్ లోపల 17 పార్లమెంట్ స్థానాలు ఉంటే దాంట్లో తప్పకుండా తెలంగాణ గలాన్ని, తెలంగాణ బలాన్ని, తెలంగాణ బాధాన్ని ఇంపియాలి అని అనుకున్నప్పుడు అది కేవలం బీఆర్ఎస్ పార్టీ ఎంపీలతోనే సాధ్యమైంది మేడం. గతంలో ఏ ఒక్క రోజు కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ కి ఇంచుమించుగా సేమ్ టైంలో వచ్చే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ కి సంబంధించి బీఆర్ఎస్ వర్షన్ ఏంటంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్పండి.
నేను అక్కడికి వస్తున్నా మేడం. ఇది అయిపోయిన తర్వాత అక్కడికి వస్తా తప్పకుండా. అయితే ఈ 17 పార్లమెంటుకు సంబంధించి తెలంగాణ, భారతదేశంలో తెలంగాణ అనగానే వినిపించేటువంటి పేరు తప్పకుండా ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఎవరు ఒప్పుకున్నా డిబేట్ వేరు, ఉపన్యాసం వేరు, సీనన్న గారు దయచేసి నా మాట పూర్తిగా విననీయాలి కదా. పార్టీ మేనిఫెస్టో అంతా చెప్తున్నారు. మేనిఫెస్టో కాకుండా కాంగ్రెస్ కి సంబంధించి కూడా స్క్రూటినీ అది ఇది కూడా చెప్పారు. అలాంటి చెప్పినప్పుడు పాయింట్ మీకు దొరుకుతుంది కదా. ఏంటి మన ఎమ్మెల్సీ గురించి, ఎమ్మెల్సీ ఎంపీ గురించి ఇక్కడ ఉన్నటువంటి డిబేట్ మేడం. తప్పకుండా ఎంపీల గురించి ఎమ్మెల్సీ గురించి డిబేట్. దయచేసి సీనన్న మీరు వయసులో అనుభవం మీకున్నది, లెక్చరర్ అనే చెప్తున్నారు. అరవింద్ గారు ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి చెప్పండి. ఓకే, చెప్పారు అయితే మేడం తప్పకుండా చెప్పలేదు మేడం. తప్పకుండా ఇవాళ ఎమ్మెల్సీ అనేటువంటి దాంట్లో కూడా మొన్న పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన ఎమ్మెల్సీ ఖాళీ అయినటువంటి సందర్భం ఉంది మేడం. ఇక్కడ మేము చాలా స్పష్టంగా గతంలో మేము గెలిచినటువంటి నేపథ్యం ఉంది, ఆడ మాకు పట్టున్నటువంటి నేపథ్యం కూడా ఉన్నది. ఆ నియోజకవర్గం ఖమ్మము, నల్గొండ, వరంగల్ నియోజకవర్గాల స్థానంలో ఖాళీ అయినటువంటి ఎమ్మెల్సీ కూడా తప్పకుండా మేము గెలుచుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా. ఎందుకు అని అంటే మేడం, చట్టసభలలో ప్రాతినిధ్యం సరైన పద్ధతిలో ఉన్నప్పుడు మాత్రమే మన ప్రజా గొంతుకలు నిలబడతాయి అనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసానికి, సంపూర్ణమైనటువంటి నిర్ణయానికి ఇవాళ తెలంగాణ ప్రజలు వచ్చిండ్రు. ఎందుకు వచ్చిండ్రు అని అంటే ఇవాళ చాలా అంటే వాళ్ళు చూస్తా ఉన్నారు, వాళ్ళు పరిశీలిస్తా ఉన్నారు, ఏది రాయి ఏది రత్నము అనేటువంటి విషయాన్ని గమనిస్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఎమ్మెల్సీకి సంబంధించి 3 జిల్లాలకు సంబంధించి పట్టభద్రులకు సంబంధించినటువంటి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాకు సంబంధించి ఖాళీ అయినటువంటి ఎమ్మెల్సీని తప్పకుండా మా సంబంధించినటువంటి అభ్యర్థి నిల్చుంటాడు. మా అభ్యర్థి భారీ మెజార్టీతోనూ కూడా తప్పకుండా గెలుస్తాడు. అంతేకాకుండా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిది కూడా ఖాళీ అయినటువంటి ఎమ్మెల్సీ ఉంది. ఈ ఎమ్మెల్సీలు ఎక్కడైతే స్థానికంగా ఇప్పటికీ ప్రతి జిల్లాల లోపల మేమే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు వీళ్ళందరూ కూడా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి ఖాళీ అయినటువంటి ఎమ్మెల్సీ కానివ్వండి, లేదు అనుకుంటే పట్టభద్రులు కూడా తప్పకుండా విచక్షణతోని ఈసారి ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తారు అనేటువంటి విశ్వాసం అయితే నాకు సంపూర్ణంగా ఉంది మేడం. రైట్, అంది సత్యం గారు మీరు చెప్పండి. అంటే కాంగ్రెస్ గవర్నెన్స్ స్టార్ట్ అయిపోయి చాలా తక్కువ పీరియడ్లోనే బీఆర్ఎస్ ఈ అటాకింగ్ అంటే 420 హామీలు అని చెప్పి రావడం, ఇవన్నిటినీ కూడా రానున్న లోక్సభ ఎలక్షన్స్ని టార్గెట్గా చేసుకొని ఇంత ఫాస్ట్గా కూడా ప్రతిపక్షాలు, విపక్షాలు స్టార్ట్ చేసే వర్క్ నన్ను అనుకోవచ్చా సార్? ఖచ్చితంగా అండి. ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులు డిస్కరేజ్ అయ్యి ఉన్నాయి. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఓడిపోవడంతో సహజంగానే ఏ పార్టీకైనా అటువంటి డిస్కరేజింగ్ సిచ్యువేషన్ వస్తుంది. వాళ్ళ మనోనిబ్బరాన్ని నిలబెట్టడానికి వాస్తవానికి కేటీఆర్ కానీ, హరీష్ కానీ ఎవరైనా ఇంత తొందరలో కాంగ్రెస్ మీద విమర్శలకు దిగేవాళ్ళు కాదు. ఈ 100 రోజులు అన్నట్టు అనుకున్నట్టుగానే కేసీఆర్ అన్నట్టు 3 నెలలు 6 నెలలు టైం ఇచ్చిన తర్వాత విమర్శలు చేసేవాళ్ళు. కానీ పార్లమెంట్ ఎలక్షన్లు తర్వాత గ్రాడ్యుయేట్ ఎలక్షన్లు వస్తుంటే ఇప్పుడే విమర్శలు చేయకపోతే కేడర్ నిలబడదని చెప్పేసి తొందరగా విమర్శలు స్టార్ట్ చేశారు. అది రాజకీయ ఎత్తుగళ్ల భాగమే. అందుకని ఏదో వాళ్ళు అమాయకంగా తొందరపడే విమర్శించట్లే. కేడర్ నిలబెట్టుకోవాలన్నా, మనోనిబ్బరం నిలబెట్టుకోవాలన్నా పోరాడుతుంది పార్టీ అనేటువంటి కాన్ఫిడెన్స్ కేడర్లో పోతేనే ఉంటారు, లేకపోతే జారుకుంటారు. దాంట్లో భాగంగానే ఇవాళ 420 అనేటువంటి బుక్ రిలీజ్ కానీ, లేకపోతే గతంలో బడ్జెట్ సెషన్లు కానీ విమర్శలు కానీ వస్తున్నాయి. అయితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవి ఈ పనులు చేసినప్పటికీ బీఆర్ఎస్ తెలంగాణలో రాజకీయ పార్టీ నాయకుల కన్నా ప్రజలు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ప్రజలు చాలా హెల్దీగా ఆలోచిస్తున్నారు. రాజకీయ పార్టీలు అవసరమైతే కులాన్ని ఉపయోగించుకుందాం, అవసరమైతే మతాన్ని ఉపయోగించుకుందాం, అవసరమైతే మరొకటి ఉపయోగించుకుందాం అనేటువంటి క్రమంలో నాయకులు ఉన్నా ప్రజలు మాత్రం అట్లా లేరు. ప్రజలు రాజకీయాలు ఆలోచిస్తారు, విధానాలు ఆలోచిస్తారు. మొన్న ఇదే ప్రాతిపదికన బీఆర్ఎస్ను ఓడించారు. రేపు గ్రాడ్యుయేట్లు కూడా విధానాల పరంగానే ఓటేసేటువంటి అవకాశం ఉంది.
అయితే ఇంతకుముందు మన బీజేపీ మిత్రుడు చెప్పినట్టుగా అది వాస్తవం. ఏంటంటే కౌన్సిల్లో ఒక మేధోపరమైనటువంటి చర్చ జరిగి అది శాసనసభకు ఒక ఇండికేటర్గా ఉపయోగపడాలి, ఒక ఆదర్శంగా ఉపయోగపడాలి. తర్వాత దాంట్లో ఉన్నటువంటి రకరకాల కాంపోనెంట్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. టీచర్ ఎమ్మెల్సీలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు, ఈ వివిధ అంగాల యొక్క చర్చ జరిగితే ఒక సమగ్ర అవగాహన వస్తుంది. అది జరగకుండా అసలు కౌన్సిల్లో పోవడానికి గతంలో ముఖ్యమంత్రులు, మంత్రులు ఇష్టపడలేదు. ఏదో కౌన్సిల్లో గొడవ చేస్తే అట్లా కనపడి రావటం తప్ప దానికి ప్రాధాన్యత లేకుండా పోతా ఉంది. దానికి కారణం ఉంది. కౌన్సిల్లో మెజారిటీ లేకుండా ప్రభుత్వం పడిపోదు, అసెంబ్లీలో లేకపోతేనే పడిపోద్ది. కాబట్టి దాని ప్రాధాన్యత అట్లా పక్కకు. కానీ రాజ్యాంగ పరంగా ఆలోచించినటువంటి రాజ్యాంగ నిర్మాతలు అది కాదు, ఒక మేధోపరమైన చర్చ. కాబట్టి దాన్నే ముందు ఎగువ సభ అన్నారు. మేధావుల సభ. ఇవాళ లోక్సభ, రాజ్యసభ ఉంటే రాజ్యసభనే ఎగువ సభ అంటారు. అట్లాగే ఇది అప్పర్ హౌస్ మనకు అసెంబ్లీలో. అటువంటి దాంట్లో అటువంటి చర్చ జరగాలి. కానీ ఇందులో కూడా డబ్బులు పెట్టి గెలిచి వచ్చిన వాళ్ళు అందులో పాత్ర వహిస్తుంటే డైల్యూట్ అయిపోతుంది. అంటే గ్రాడ్యుయేట్లు నిజాయితీగా వ్యవహరించి ఓటు చేస్తేనే, డబ్బులు పెట్టినా గెలవ అనుకుంటేనే అనే స్థితిని కల్పిస్తేనే ఇవాళ సామాన్య ప్రజానీకం కల్పించారు. ఓటుకు 4,000, 3,000, కొన్ని చోట్ల 5,000 ఇచ్చినా ఓడిచ్చారు. కాబట్టి గ్రాడ్యుయేట్లు కూడా రేపు ఆ పని చేయాలి. ఎవరైనా నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను గెలుస్తాను డబ్బులు ఖర్చు పెట్టుకుంటే మళ్ళీ వచ్చేళ్ళకి వ్యర్థం ఖర్చు పెట్టడం, వీళ్ళు డబ్బులు తీసుకొని వేయరు అనేటువంటి స్థితి గ్రాడ్యుయేట్ తీసుకురావాలి. ఆ చైతన్యం ప్రదర్శించాలి. అప్పుడు కౌన్సిల్కు ఒక వ్యాలిడిటీ వస్తుంది. ఆ పద్ధతుల్లో మనం వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి. మేడం ఇప్పుడు మన అరవింద్ తమ్ముడు ఏంటంటే కొన్ని చెప్పారు. ఏంటంటే 420 హామీలు అనేవి కేసీఆర్ అంటే కేటీఆర్ గారు అని మన హరీష్ రావు గారు ఇద్దరు కూడా బావబామర్దులు ఇద్దరు 420 తీర్మానాలు చేశారు మేడం. మన కాంగ్రెస్ పార్టీ మా మేనిఫెస్టో మేడం, మా మేనిఫెస్టోలో ఏముందంటే మేము 500 రూపాయలకు గ్యాస్ ఇస్తాం అంటే స్వంత టీవీ ప్రేక్షకులు గమనించండి, వాళ్ళు 400 రూపాయలకు ఇస్తామన్నారు. మేము 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామంటే వాళ్ళు 5,000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు. అంటే మేము ఏదైతే ఉన్నదో దానికి 110 పెంచడం, 1,110 పెంచడం, 100 రూపాయలు తగ్గడం ఇవన్నీ చేశారు. మరి మాది 420 హామీ అన్నప్పుడు ఇలా టీఆర్ఎస్ ఆ రోజు ఇచ్చిన హామీల్ని, దీనికి అనుగుణంగా కాపీ కొట్టించిన హామీల్ని 840 అంటున్నాను నేను వాటిని. మీరు మేము ఇచ్చిన హామీలు దానికి ఇంకా ఎక్కువ ఇచ్చి ఇప్పుడు మేము అమలు చేయలేకపోతున్నాము మా 420 హామీలని మొన్న సిగ్గు చేయడం, మొన్న కేటీఆర్ గారు అట్లా రిలీజ్ చేయడము. వాళ్ళ 840 అని ఒక లాయర్ గా నేను 420 సెక్షన్ కాదు, దానికి 840 అని కూడా అనాలని కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన అరవింద్ తమ్ముడు ఇంకో మాట కూడా అన్నారు. ఇవాళ బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటే కేసీఆర్ గారు ఎక్కువ ఊహించుకున్నారు, తన పార్టీని కానీ తనని కానీ ఎక్కువ ఊహించుకొని జాతీయ స్థాయిలో మన తెలుగులో ఉన్నటువంటి మహారాష్ట్ర నాందేడ్ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. మీరు చూశారుగా మేడం, మహారాష్ట్ర నాందేడ్ ప్రాంతంలో వాస్తవంగా కొన్ని స్థానాలు రావచ్చు స్థానిక సంస్థల్లో. ఇవాళ పరిస్థితి ఏంటంటే అక్కడ మొత్తం కూడా స్థానాలందరూ కూడా రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది. ఇవాళ బీఆర్ఎస్ పెడదామా, మరి అస్తిత్వాన్ని కోల్పోయినాము, తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోయినాం కాబట్టి ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ నుంచి వెనక్కి వచ్చి టీఆర్ఎస్ పెడదామనే పార్టీ ఆలోచనలో ఒక యూటర్న్ తీసుకుంటే ఇవాళ ఆలోచన కూడా వచ్చింది. అదేవిధంగా తమ్ముడు ఒక స్థానిక సంస్థల గురించి అన్నాడు. కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు నాగర్ అంటే మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి. మరి అక్కడ స్థానిక సంస్థలు కానీ మా ఉమ్మడి ఖమ్మం జిల్లా చూసుకోవచ్చు, మాది పాలేరు నియోజకవర్గం ఖమ్మం జిల్లా, మా దగ్గర కానీ మొత్తం ఇవాళ స్థానిక సంస్థల ముఖ్యంగా పురపాలక సంఘాలలో ఇవాళ అవిశ్వాస తీర్మానాలు పెట్టే పరిస్థితి వచ్చింది. నేను హైకోర్టుకి వెళ్ళాను. హైకోర్టుకి వెళ్ళినప్పుడు అవే నడుస్తున్నాయి కోర్టులలో, జీపీలు గీపీలు అవే అన్ని అవిశ్వాస తీర్మానాలు వస్తున్నాయండి, ఈ పిటిషన్లు వేస్తున్నారు అని అంటున్నారు. నేను ఒక లాయర్ గా చెప్తున్నాను, ఎందుకంటే నేను మొన్న హైకోర్టులో చూశాను కాబట్టి క్లియర్ గా. అంటే ఇవాళ వాళ్ళు స్థానిక సంస్థల తర్వాత దేవుడు ఉన్న స్థానాలు బయటట్టుకునేయాలి. ఏదైతే పురపాలక సంఘాలు కావచ్చు. ఇంకొక మాట కూడా అన్నారు శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంకొకటి కూడా అన్నారు, ప్రజాపాలన అని చెప్పేసి స్క్రూటినీ చేసి ఇవన్నీ మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ వచ్చేంత వరకు నానుస్తారు అని చెప్పి అంటున్నారు. నేను రాసుకున్నాను మేడం, నేను రాసుకొని చెప్తా. ఎవరు మాట్లాడేటప్పుడు మధ్యలో నేను మాట్లాడిన ఒక లాయర్ మాకు అలవాటు క్రమశిక్షణ, ఒకళ్ళు మధ్యలో ఆర్గ్యుమెంట్ చేయట్లేదు. ఆర్గ్యుమెంట్ వేరు, డిస్కషన్ వేరు, ఉపన్యాసం వేరు. బీయింగ్ ఏ లాయర్ గా, బీయింగ్ ఏ రీసెర్చ్ స్కాలర్ గా, బీయింగ్ ఏ గోల్డ్ మెడలిస్ట్ గా చెప్తున్నాను. ఉపన్యాసం వేరు, ఆర్గ్యుమెంట్ వేరు, డిస్కషన్ వేరు. నేను ఓన్లీ డిబేట్, ఇది డిస్కషన్ ఉన్నా నేను, అందుకని ఒక దాంట్లో అడ్డుకోను నేను. సో తమ్ముడు ఇంకొక మాట ఏమన్నారంటే మీరు అన్నట్టుగా ఆ మాట కూడా అన్నారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి అవిశ్వాస తీర్మానాలు పెడితే వాళ్ళ స్థానిక సంస్థల్లో ఉన్నాయి పోయేటట్టున్నాయి. ఎమ్మెల్సీ సంగతి దేవుడు తెలుసు. మేము కాంగ్రెస్ పార్టీ కూడా నిన్నగాక మొన్న మాకు హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశంలో మా అధ్యక్షుల వారు, ముఖ్యమంత్రి వారు మాకు స్పష్టంగా దిశానిర్దేశం చేశారు. 15 పార్లమెంటు స్థానాలు కొట్టాలి అనేది. వైనాట్ 17 కాకుండా 15 వరకు కూడా, అంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి హైదరాబాద్ కానీ, సికింద్రాబాద్ కానీ, సేవెళ్ళ కానీ, అదేవిధంగా మల్కాజ్గిరి కానీ సిటీలు ఉన్నటువంటి టార్గెట్ చేస్తూ
మొత్తం 15 లక్షలతో మేము ముందుకు పోతున్నాం మేడం. అదే విధంగా ఇవాళ బీఆర్ఎస్ పరిస్థితి అంటే బిక్కు అంటూ ఇవాళ కనీసం వాళ్ళని కాపాడుకొని ఇవాళ తీర్మానాలను అడ్డుకోమన్నది. ఇవాళ అడ్డుకోవడానికి తలప్రాణం తోకొస్తుంది. కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి వాళ్ళు అడ్డుకోలేకపోతున్నారు. ఇలా మా ఖమ్మంలో వచ్చి చాలా చోట్ల ఇప్పటికి కూడా మీకు ఇంకో పాయింట్ కూడా చెప్తారు మేడం. వాళ్ళు ఉన్నటువంటి వాటిల్లో దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ టచ్లో కూడా ఉన్నారు. ఇవాళ వాళ్ళు ఎప్పుడు ఎడిపోతారో తెలియదు. వాళ్ళని కాపాడుకోవడం కోసము ఇవాళ కేటీఆర్ గారు కానీ వాళ్ళ బావగారు హరీష్ రావు గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ డ్రామాలో భాగంగా వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళకి అంతా తెలిసిపోయింది. ఇవాళ 6 ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కూడా వాళ్ళకి ఒకటి కూడా వచ్చే పరిస్థితి. ఎంపీలో దేవుడికి సంగతి తెలుసు కానీ ఉన్నాయి పోయేటట్టు ఉన్నాయి, పురపాలకాలు పోయేటట్టు ఉన్నాయి. అవి దిక్కుతోసిన స్థితిలో వాళ్ళు రోడ్డుకు వచ్చినట్టుగా 420 అని ఎట్లా అంటారు మేడం? నెల రోజులు కాలేదు, అమలు కావాలి. ఇప్పుడు తమ్ముడు అరవింద్ గౌడ్ అన్నారు ఒక మాట, మేము ఆ రోజు ఏం చెప్పారు 100 రోజులు అని చెప్పాను. 100 days కానియాలి కదా. కాకముందు ఎట్లా అయితే ఎవరు లబ్ధిదారులు తెలుసుకోవాలన్నా వద్దా? ఈజీ కాదు కదా. ఇప్పుడు నేను మధ్య శ్రీనివాస్ రెడ్డి ఉండగా నేను కోటీశ్వరుడు కాదు, ఇంకొక రెడ్డి ఉండగా ఆయన లేనోడు కాకపోవచ్చు. అంతా తెలుసుకోవాలి ఫస్ట్. మనం ఇంతకుముందు చేసింది అదేగా, మీరు మాయాపేలాలు చేశారు కాబట్టి కాదు వద్దు. ఎవరు అరులు ఎవరు లబ్ధిదారులను ఫస్ట్ స్క్రూటినై చేయాలి, వెరిఫై చేయాలి, ఐడెంటిఫై చేయాలి. ఆ తర్వాత మనము సరైన లబ్ధిదారులకు ఇవ్వాలి. ఇప్పుడు న్యాయం ఏం చెప్తుంది? 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్లేదని ఒక అనామకు శిక్ష పడద్దు. మనం మీరు ఏం చేశారు? 100 ఎకరం నోడికి డబ్బులు ఇచ్చారు, 5 ఎకరం నోడికి ఇచ్చాడు. ఎకరం నోడికి ఇచ్చి వాడికి ఇస్తే తేడా ఏముంది? అంటే మీరు ఇచ్చిన ₹1,00,000 ఖర్చు పెడితే 80% ఉన్నోడికే వేసారు డబ్బు. ఇలా కాంగ్రెస్ పార్టీ అట్లాంటి పొరపాట్లు జరగొద్దు. ప్రజలు తెలివి కల వాళ్ళు ప్రజల కోసం పెట్టాయి. ముఖ్యంగా స్కీములు అనేవి, ఫ్రీబీస్ అనేవి పేదవారి కోసం పెట్టేవి. వాళ్ళకే రావాలి కాబట్టి ఒక సిస్టమ్ ప్రకారం మేము ఒక ఫార్మేట్ తయారు చేసుకుని స్క్రూటైజ్ చేస్తాం. ఖచ్చితంగా టైం పడుతుంది. మీరు కూడా అన్నారు మేడం ఇందాక, ఊరికి నేను దారిలో పెట్టిన మనిషిని చూసి పాత బట్టలు వేసుకున్నాడో సైకిల్ వేసుకుని వచ్చి ఇవ్వలే కదా మేడం. ఎవరు లైఫ్ స్టైల్ వాళ్ళకు ఉండొచ్చు. అందుకని ఖచ్చితంగా వెరిఫై చేయాల్సి ఉంటుంది వాళ్ళకి. ఇక్కడ దురుద్దేశాలు ఏం లేవు. మేము పార్లమెంట్ ఎన్నికల దాకా కొంచెము పొడిగేమో లాగము, ఖచ్చితంగా లెక్క ప్రకారం ఇచ్చుకుంటూ పోతాము. ఆల్రెడీ 2 అమలు చేశాం కదా. మరి ఎవరు లబ్ధిదారు? ఇప్పుడు నేను గ్యాస్ కనెక్షన్ అంటే నేను లబ్ధిదారని కాదు మరి అంటే నేను కూడా నాకు కూడా ఏమంటారా మరి? ఇప్పుడు అరవింద్ గౌడ్ చెప్పిన ప్రకారం అంతే ఉంది అంటే ఎవరు చూసుకోకుండా ఎవరు పడతారు ఇచ్చుడైనా? ఆ దుర్వినియోగం, నిధుల దుర్వినియోగం జరిగిందనే కదా మనం ఇంతగానం చేసేది. ఒక ఫార్మేట్ ప్రకారం తీసుకుని దాన్ని ఒక సాఫ్ట్వేర్ లో. అలాగే ఇంతకు ముందు ఒక మాట అన్నారండి, 15 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు అని చెప్పారు. 6 MLCs కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది అన్నారు. అంటే ఇదంతా కూడా ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీలో ప్రభావం చూపించే అంశంగా ట్రీట్ చేయొచ్చా అండి? ఖచ్చితంగా మేడం. నేను చెప్తున్నా, టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాస్త మళ్ళీ వెనక్కిపోకుంటే నా పేరు మధ్య శ్రీనివాస్ రెడ్డి కాదు, సొంతరెడ్డి ప్రేక్షకులు కూడా చెప్తున్నాను నేను. ఎందుకంటే ఆ పార్టీ మనగలదు, ఉండలేదు, భవిష్యత్తులో కొనసాగదు కూడా. అంత ఈజీ కాదు మేడం ఇప్పుడున్న పొజిషన్ లో. స్థానిక పార్టీలే, ఇది ప్రాంతీయ పార్టీ కాదు, ప్రాంతీయ పార్టీ ఉప ప్రాంతీయ పార్టీ. దీన్ని కాపాడటం బ్రహ్మదేవుడు వల్ల కూడా కాదు, పార్టీని కాపాడుకోవడం. ఇలా బీజేపీ వస్తుంది అంటే వేరే రకంగా కాదు. బీజేపీ ప్రత్యామ్నాయం వాళ్ళు ధృతరాష్ట్ర కౌగిలి బీజేపీని కౌగిలించుకున్నారు. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ కౌగిలించుకొని వీళ్ళు మూసేస్తారు, నిమ్మలంగా ఆక్రమించుకుంటారు వాళ్ళు. ఇవాళ మీకు తెలవని విషయం కాదు. ఎంపీలు చూసుకుంటే ఇవాళ మాకు 15 వస్తే బీజేపీ 1 6 వస్తుంది, కానీ బీఆర్ఎస్ కి ఎక్కడ గ్యారెంటీ చెప్పమనండి. ఇవాళ అరవింద్ గౌడ్ గారిని కానీ ఇంకెవరన్నా అడుగుతున్నా, బీఆర్ఎస్ కి ఏ పార్లమెంట్ వస్తుందో చెప్పండి నాకు. ఎక్కడ లేదు మేడం, గ్యారెంటీ లేదు, వారంటీ లేదు, ఎక్కడ లేదు. అభ్యర్థులు లేరు, వాళ్ళకి అభ్యర్థులు దొరుకుతున్నారా? పోయినసారి వచ్చిన ఇవాళ ఏమయ్యారో నేను ఒక రాజకీయాలు పక్కన పెట్టండి, ఇవాళ అభ్యర్థులు వస్తున్నారా? అప్పుడు పోయినసారి అయితే నేను ఎమ్మెల్యే అని ఇవాళ ఎవరు వస్తున్నారు, ఎంపీకి ఎవరు రావట్లేదు. అభ్యర్థులు కూడా ఎవరికైనా పరిస్థితిలో ఉన్నారు. రైట్. శ్రీవర్ధన్ రెడ్డి గారు చెప్పండి మేడం. బీజేపీ వర్షన్ చెప్పినట్టే రానున్న లోక్సభ ఎలక్షన్స్ లో 15 టార్గెట్ గా కాంగ్రెస్ వెళ్తోంది. ఇక బీఆర్ఎస్ అయితే మొత్తం మాకే వస్తాయని చెప్తుంది. మరి బీజేపీ వర్షన్ ఏంటి? ఒకటండి, లోకసభ ఎన్నికల్లో 3వసారి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం రావాలని చెప్పేసి దేశంలో ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. సో ఆ ఇంపాక్ట్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఎందుకంటే మేము మొన్న ఎన్నికల్లో పోయినప్పుడు, శాసనసభ ఎన్నికల్లో పోయినప్పుడు చాలా మంది, అది కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, న్యూట్రల్ గా ఉండే వాళ్ళు కావచ్చు, ఈసారి ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలి అనేది ఒక ఏకైక లక్ష్యంతో ఓటింగ్ జరిపారు. అదే విధంగా సేమ్ టైం మళ్ళీ తిరిగి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రావాలి, దేశానికి మోడీ గారు వస్తేనే ఒక అద్భుతమైనటువంటి సుపరిపాలన అందుతుంది, దేశం అభివృద్ధి జరుగుతుంది. ఈ రోజు ప్రపంచంలోనే ఒక అతి గొప్ప ఆర్థిక శక్తి అయినటువంటి దేశంగా ఎదుగుతుంది. కాబట్టి మరి 5th లార్జెస్ట్ ఎకానమీగా ఈరోజు భారతదేశం ఆ స్థాయికి ఎదిగింది. సో అదే విధంగా వికసిత్ భారత్ ఈ రాబోయే 25 ఏళ్లలో ఇంకా ఎప్పుడు కూడా మనం చదువుకుంటున్నాం. తెలంగాణ ప్రాంతంలో కూడా, తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా అప్లికబుల్ అని మీరు చెప్తారా అండి? ఎలా చెప్తారు? ఎందుకంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ లో అది ఎందుకు కనిపించలేదు? అట్ ద సేమ్ టైం ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసిన అతి కొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్ ఆల్రెడీ అటాకింగ్ కి వెళ్ళిపోతుంది. అంటే 420 హామీలు అని చెప్పేసి అటాకింగ్, అంటే లోక్సభ ఎలక్షన్స్ ని టార్గెట్ గా. మరి బీజేపీ ఏం చేయబోతోంది? కాంగ్రెస్ కి వస్తున్న క్రేజ్ ని కానీ
వీటన్నింటినీ కూడా ఎలా కంట్రోల్ చేయబోతుంది బీజేపీ, ఏ విధంగా ఆరోపణలు విమర్శలు చేయబోతుంది, ఇవన్నీ కూడా ప్రజలు వెయిట్ చేస్తున్నాం సార్. అదేనండి, మేము ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ లోకసభ ఎన్నికలకు సంబంధించిన తయారీ ప్రారంభమైంది. కేంద్ర హోంమంత్రి గారు మన ఈ మధ్యలో పర్యటన చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం పెట్టారు. దాంట్లో చాలా క్లియర్ దిశానిర్దేశం చేశారు. 35% ఓట్ బ్యాంక్ తోటి 10+ ఇక్కడ తెలంగాణ నుంచి ఎంపీలు గెలవాలంటే ఒక లక్ష్యంతో మా అందరికి కూడా దిశ చేసిపోయాడు. ఇది కేవలం ఉట్టిగా మాటలతోటే కాకుండా ఒక సైంటిఫిక్ గానే ఈ యొక్క తెలంగాణ సమాజం ముందు ఉంచారు. ఎందుకంటే 2018 లోకసభ ఎన్నికలు శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు మేము కేవలం ఒకటే ఎమ్మెల్యే సీటు గెలిచాం. కానీ 19 ఎన్నికలకు వచ్చినప్పుడు మేము 4 ఎంపీలు గెలిచాం. కాంగ్రెస్ పార్టీ కేవలం 3 గెలిచింది. అప్పుడు వాళ్ళకు 18 మంది ఎంపీలు ఉన్నారు, అయినా ఎమ్మెల్యేలు ఉన్నారు, కేవలం 3 మాత్రమే ఎంపీలు గెలిచారు. అయితే ఈసారి ఇవాళ భారతీయ జనతా పార్టీ 8 శాసనసభ్యులు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ రోజు గతంలో 22% 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో 6% వస్తే పార్లమెంట్ కు వచ్చినప్పుడు 22% వచ్చింది. ఇప్పుడు 14% ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికల్లో మాకు వచ్చాయి. రేపటి ఎన్నికల్లో మా యొక్క లక్ష్యంగా ఈ యొక్క 10+ పార్లమెంట్ సీట్ల యొక్క లక్ష్యంతో పోతా ఉన్నాం. అయితే దీంట్లో చాలా స్పష్టంగా ప్రజలు లోకసభ ఎన్నికలకు వచ్చినప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ పాత్రను ఎవరు కూడా కన్సిడర్ చేయరు. ఎందుకంటే బీఆర్ఎస్ కు ఎంపీలను గెలిపించినా మొన్న వాళ్ళు ఢిల్లీలో వచ్చి తెలంగాణ వాణిని వినిపించింది లేదు. వాళ్ళు తెలంగాణ టీఆర్ఎస్ గా ఉన్నటువంటి పార్టీ ఇలా బీఆర్ఎస్ గా మారిపోయింది, రూపాంతరం చెందింది. సో ఇలా దేశం అంతా కూడా మేము విస్తరిస్తాం, అగిలే బార్ కిసాన్ సర్కార్ అని చెప్పేసి ఈ యొక్క కేసీఆర్ గారు ఏదైతే హడావిడి చేశారో ఈ హడావిడి అంతా కూడా తెలంగాణ ప్రజలే ఈ రోజు ఆయనకు వెన్నంటూ లేరు అనేది చాలా స్పష్టం. సో రేపటి ఎన్నిక ఏదైతే ఉందో లోకసభ ఎన్నిక చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ అవుతుంది. సో నరేంద్ర మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అవుతారు. సో దేశంలో నరేంద్ర మోడీ గారిని ఈ రోజు ప్రజలు ఇవాళ మెజారిటీ ప్రజలు తెలంగాణలో కాదు మొత్తం దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ యొక్క నాయకత్వాన్ని మరి కోరుకుంటున్నారు. కాబట్టి సేమ్ రిపీట్ తెలంగాణలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఎన్నికల్లో విజయం సాధిస్తాము. రెండోది, ఇంతమందుకు కాంగ్రెస్ మిత్రుడు చెప్తున్నట్టుగా ఇవాళ 6 గ్యారంటీలు 100 రోజుల్లో చేస్తామని చెప్పారు. ఎస్, దాన్ని మనం ఇప్పుడే అయ్యిందా రేపటి నుంచి అయిందా అని చెప్పేసి మనం అటాక్ చేస్తామా అనేది ఒక అంశం పక్కన పెడితే దీంట్లో ప్రధానంగా రైతులకు సంబంధించిన ఏదైతే ఉందో ఎన్నికల ముందు ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు, మరి రైతు బంధు పడితే మీరు ఇప్పుడు 10,000 వస్తాయి అంటే ఎకరాకు 5,000 వస్తాయి, మేమొస్తే 7,500 ఇస్తామని చెప్పారు. అయితే దాని సమీక్ష తర్వాత ఏం చెప్పాడు, సరే లాస్ట్ టైం దాకా యథావిధిగా ఈ యొక్క రైతు బంధును పంపిణీ చేయమని చెప్పాడు. ఈ రోజు వరకు నేనేమంటున్నా, మిగతా యొక్క హామీల గురించి మనం పక్కన పెడితే ఈ రోజు వరకు కూడా రైతు బంధుకు సంబంధించి 1 ఎకరా లోపు ఉన్నటువంటి రైతులకు తప్ప ఇలా రైతు బంధు రైతులకు పడలేదు. ఈ యొక్క ఇప్పుడు సీజన్ ఆల్రెడీ ప్రారంభమైంది. ఈ సీజన్ లో రైతులకు అందాల్సినటువంటి సహకారము ఈ ప్రభుత్వం నుంచి అందలేకపోతుంది. ఇలా ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం నిజంగా అప్పులు చేసింది మనందరూ కూడా తెలుసు. మనం కూడా పదే చెప్పినాం, ఎన్నికల్లో కూడా చెప్పాం 60,000 కోట్ల నుంచి 4.5 లక్షల కోట్లు చేసింది అని చెప్పేసి. ఇలా నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఒక వైట్ పేపర్ ప్రజల ముందు ఉంచింది. ఇలా ప్రభుత్వం యొక్క అప్పులు, కార్పొరేషన్ అప్పులు ప్రజల ముందు ఉంచింది. అయితే అప్పులు ఉంచినామని చెప్పేసి ఈ ప్రభుత్వం అప్పులు చేసింది అని చెప్పేసి ఇవ్వాల్సినటువంటి లబ్ధిదారులకు ఇవ్వాల్సినటువంటి స్కీమ్లను ఇలా కాంగ్రెస్ పార్టీ ఎగ్గొట్టాలని ఒక ఆలోచన కనిపిస్తున్నట్టుగా ప్రజల్లో ఒక చర్చ ప్రారంభమైంది. ఓకే, శ్రీవర్ధన్ రెడ్డి గారు, దీనికి సంబంధించి శ్రీనివాస్ రెడ్డి గారు మీరు ఇమీడియట్ గా ఆన్సర్ చేస్తే నెక్స్ట్ అరవింద్ గారి దగ్గరికి వెళ్దాము. ఏంటంటే రైతు బంధు గురించి మేడం, ఇప్పుడు బీజేపీ నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి గారు చెప్పింది నాకు అర్థమైంది. మేడం, ఇక్కడ ఏం జరిగిందంటే అప్పులేనని మనం అందరం ముందే అనుకున్నాము, కానీ ఊహకందని అప్పులకు మించినటువంటి అప్పులు చేశారు వాళ్ళు. అంటే ఇలా తెలంగాణ రాష్ట్రం ఒక అప్పుల కుప్పలాగా మార్చారు. సొంత ప్రేక్షకులు దయచేసి గమనించండి, చాలా స్పష్టంగా మీకు దీనికి సంబంధించి శ్రీవర్ధన్ రెడ్డి గారు అడగడం కూడా బాగుంది. ఎందుకు తేడా వస్తుందంటే, ఇక్కడ జరిగింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 కోటి రూపాయలు అప్పు చేసామంటే ఒక ఇల్లు కట్టుకుంటాం, ఉదాహరణకి ఇల్లు కట్టాము, అప్పు కనపడుతుంది కానీ ఆస్తి కనపడుతుంది. కానీ ఇవాళ టీఆర్ఎస్ చేసింది ఏంటంటే అప్పులు ఉన్నాయి, ఇక్కడ ఆస్తులు లేవు. అంటే చూడండి, అంటే డబ్బులు ఇక్కడ. మీరు దయచేసి సొంత ప్రేక్షకులకు చాలా క్లారిటీ గమనించండి. అప్పులు ఆస్తులకు తేడా. నేను ఒక లాయర్కి ఒక ఎంకామ్ కూడా చేశాను కాబట్టి ఒక బ్యాలెన్స్ షీట్ లో తేడా చూడండి. అప్పులు చేసినప్పుడు ఆస్తి కనపడదు, నష్టమే, పర్వాయిల్లే. కానీ ఇక్కడ అప్పులు ఉన్నాయి,
కోటి రూపాయలు అప్పు చేసి ఇల్లు మరి మరి రైతు బంధు వీటన్నిటి గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు సార్? లెట్ మీ కంప్లీట్ మేడం. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది అధికార పార్టీగా. ఎందుకంటే అప్పులు చేసింది కాక ఇవాళ ఆస్తులు కూడా నిల్లున్నాయి. ఇవాళ ఆస్తులు కూడా ఏం లేకుండా అడుగంటిపోయిన అంద సత్యం గారికి కూడా విషయం తెలిసి ఇవాళ అంటే ఇవాళ ఏమి కూడా సోర్సెస్ లేకుండా అప్పులుంటే కనీసం ఇక్కడ ఆస్తులు ఉన్నాయి విద్దాం అప్పు తెచ్చి ఇప్పుడు కోటి రూపాయలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాం అనుకో మనకు కోటి రూపాయలు అప్పు ఉంది. సో ఈ కోటి రూపాయలు ఇవ్వచ్చు కానీ ఇక్కడ కూడా లేవు డబ్బులు ఎంత అయిపోయినాయి. ఇది చాలా స్పష్టంగా సొంత ప్రేక్షకులు గమనించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను సరే మరి మీరేం భరోసా ఇస్తున్నారు? అప్పుల రాష్ట్రం చేశారు, అన్ని అప్పులు ఇచ్చారు, మరి మీరు ఇచ్చిన హామీల కోసం మేడం అప్పుల రాష్ట్రంతో పాటు ఆస్తి లేని రాష్ట్రంగా ఇవాళ జీరో కాదు మైనస్ లోకి వెళ్ళిపోయింది ఇవాళ తెలంగాణ. ఇవాళ మనము మొన్న అనుకున్నట్టుగా 1,90,000 అప్పుతోటి మన తల మీద ఉండడం కాకుండా ఆస్తులు కూడా లేకుంటున్నాం మనం. ఇలా అప్పుంటే ఆస్తుంటే పెద్ద ప్రాబ్లం కాదు మేడం. కాకపోతే ప్రజలు ఎవరైతే రైతు బంధు కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఏమనుకుంటారంటే బీఆర్ఎస్ ఉంటే వేసేది కదా అప్పులు, రాష్ట్ర బీఆర్ఎస్ ఉంటే వేసేదంటే ఇదే. ఇప్పుడు బీఆర్ఎస్ ఏంటంటే మనకు ఒక తిరుగుంటూ చేయి దులిపినట్టు చేసింది బీఆర్ఎస్. మీరు వాస్తవంగా దయచేసి గమనించాలి. సొంత ప్రజానికం బుక్కుకుంటూ బిర్యానీ తినకుండా ఇట్లా చేయి దులిపింది జనాల మీద అంతే తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. 90% బీయింగ్ అడ్వకేట్ గా 90% ఇలా తెలంగాణ సంపద తెలంగాణ ఆస్తులు ఇలా మొత్తం కేసీఆర్ కుటుంబానికి తాబేదారులకు అనుకూల వర్గానికి ఎక్కడైనా అవినీతి జరిగితే ఆ డబ్బును కూడా తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే బాధ్యత అయితే కాంగ్రెస్ పైన ఉంటుంది కదండి. అంటే డెఫినెట్ మేడం ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు నేను ఢిల్లీ వెళ్ళారు, ఈ రోజు సాయంత్రం వస్తారు. మేబీ మరి అక్కడ కూడా ఆస్తులు వాటాలు రావాలి మేడం, వాటాలు రావాలి. అరవింద్ గారి దగ్గరికి వెళ్దాం. అరవింద్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం మాట్లాడదామండి. అరవింద్ గారు బీఆర్ఎస్ ఉనికి గురించి బీఆర్ఎస్ చేసిన అప్పుల గురించి లోక్సభలో కనీసం ఒక్క సీట్ ని కూడా గెలిచే ఛాన్స్ కూడా లేదంటున్నారు. బీఆర్ఎస్ ఉనికినే ప్రశ్నిస్తున్న సందర్భం, మీరేం చెప్తారండి? ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి అది నిజం చేసేటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ దాంట్లో భాగంగా సరే మొన్న అధికారంలోకి వచ్చినాం అదే తరహాలో మేము ప్రతి దాంట్లో ఉంటాము అనేటువంటి దాంట్లో పోతాము అనుకుంటే తెలంగాణ సమాజం అంత గుడ్డిగా ఉన్నటువంటి సందర్భం అయితే లేదు మేడం. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఏం చేసినాము అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మొన్న మీరు శ్వేతపత్రం పేరిట పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తే ఆ తర్వాత కేటీఆర్ గారు చాలా స్పష్టంగా మేము చేసినటువంటి కార్యక్రమం ఏంది, ఇవాళ 9.5 సంవత్సరాల నుంచి విధ్వంసం నుంచి వికాసం వరకు పోయినటువంటి నేపథ్యం ఏంది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పినటువంటి లెక్కలతో సహా చెప్పినటువంటి వైనం ఉన్నది. ఇవాళ ఒక్క మాట మేడం, ఇవాళ ఎర్ర బస్ నుంచి ఎలక్ట్రిక్ బస్ వరకు, ఎలక్ట్రిక్ బస్ నుంచి ఎయిర్ బస్ వరకు, ఎయిర్ బస్ నుంచి టైల్స్ వరకు, టైల్స్ నుంచి టెక్స్టైల్స్ వరకు, మ్యాప్స్ నుంచి యాపిల్ మ్యాప్స్ వరకు గమ్యస్థానం తెలంగాణ అనేటువంటి పద్ధతిలో మనం ఉన్నాం మేడం. అయితే ఒక దురదృష్టమైనటువంటి వాతావరణం ఏంటి అని అంటే మేడం, కొత్తగా కొలువుదీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పకుండా మనం దాంట్లో సహకరించుకుందాం. ఎందుకు అంటే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. వాళ్ళు కేవలం 1 నెల రోజులే కావచ్చు కాక కానీ వాళ్ళకు 100 రోజులు టైం ఇచ్చిన తర్వాత మనం మాట్లాడదాము అనేటువంటి విషయాన్ని మేము మాట్లాడినాం మేడం. గతంలో అనేక సందర్భాల లోపల కూడా మేము చెప్పినాం మేడం, అనేక చర్చల ద్వారా కూడా మేము విన్నవించినాం మేడం. అయితే ఒక అబద్ధాన్ని ఇవాళ సాక్షాత్తు అసెంబ్లీ వేదిక ద్వారా వాళ్ళు పచ్చి అబద్ధాలని ప్రచారం చేస్తే ఇవాళ రానున్నటువంటి తెలంగాణ ప్రగతికి కుంటు వేసినట్టు కాదా మేడం? రేపు జరగవలసినటువంటి ఒక ఇబ్రహీంపట్నం మహేశ్వరం నియోజకవర్గంలోనే ఫాక్స్కాన్ కంపెనీ అనేటువంటి ఒక కంపెనీ ఏర్పడితే మేడం 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినటువంటి అట్లాంటి సమస్యలు పక్కదారికి పట్టవా మేడం? దయచేసి ఈ రాష్ట్రం ఏమీ జరగలేదని, ఈ రాష్ట్రం అంధకారం అయిందని, అన్నమో రామచంద్ర అని అలమటిస్తుండ్రు అని చెప్పి మాట్లాడితే ఇది సరైనటువంటి పద్ధతి కాదు సుమా అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా నేను ఎలా చెప్పాలి అప్పులు నిజంగానే ఉంటే అప్పులు ఉన్నది వాస్తవం కాదా? ప్రతి సందర్భంలో మేడం ఇవాళ వాళ్ళు గతంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మంత్రులుగా పనిచేసినటువంటి కొంతమంది మొన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు పోయినటువంటి సందర్భం కూడా మీరు చూసిండ్రు మేడం. మేము ఒకవేళ అవినీతి జరిగితే ఎక్కడైనా అవినీతి జరిగి ఇవాళ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మీరే కదా మేడం, సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి, జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయండి అనేటువంటి విషయాన్ని పారదర్శకంగా మేము చెప్తా ఉన్నాం కదా మేడం.
ఒకవేళ తప్పు గనక మేము చేసి ఉంటే కానిస్టేబుల్ ని చూసినా కూడా మేము భయపడాల్సినటువంటి పని ఉంటది కదా మేడం. కాబట్టి ఇట్లాంటి మాటల్ని దయించి తెలంగాణ సమాజం ఇవాళ తెలంగాణ అలాగే సమాజం 15 మంది ఏం ఎమ్మెల్యేలు కోరుకున్నది, 15 మంది ఎటువైపు ఎమ్మెల్యేలు వచ్చేస్తా కాంగ్రెస్ తో ఉన్నది టచ్ లో అనేటువంటి ఉన్నారంటే విషయాన్ని బీఆర్ఎస్ కి సంబంధించి అరవింద్ గారు 15 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో టచ్ లో ఉన్నారంట. ఒక్క ఎమ్మెల్యే కాదు మేడం, ఒక కౌన్సిలర్ కూడా వాళ్ళకి టచ్ లో లేరు మేడం. ఎందుకు కూడా లేరు అని అంటే మేడం, ఇది తాత్కాలికమైనటువంటి స్పీడ్ బ్రేకర్ మాత్రమే. ఇవాళ పారే నీళ్లు సత్యం, తాగుతున్నటువంటి నీళ్లు సత్యం, 24 గంటల కరెంటు సత్యం, ఇవాళ రోడ్లు సత్యం, తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధి సత్యం, సంక్షేమం సత్యం. కాబట్టి ఒక్క కౌన్సిలర్ కూడా పక్కకు పోయేటువంటి పరిస్థితిలో లేరు. ఎందుకు కూడా లేరు అంటే మేడం, రేపు అవిశ్వాస తీర్మానాలకు సంబంధించి ఇవాళ మేడం పెట్టరు కదా. ఇవాళ అంతా కూడా అరవింద్ గారు విన్నారా అవిశ్వాసాలకు సంబంధించి శ్రీనివాస్ గారు క్వశ్చన్ చేస్తున్నారు. ఇవాళ చెప్పాల్సిన పాఠం అంతా చెప్తారు, మనం చెప్పేది విన్నారు. అరవింద్ మీరు 15 మందికి సంబంధించినటువంటి ఏం చెప్పాలని చెప్తున్నా అసలు టాపిక్ బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఎంపీలో ఓట్లు వేయాలి? వీళ్ళు ఎక్కడ తెలంగాణలో వీళ్ళు వాణి వినిపించారు? ఇలా బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా పోయింది. తెలంగాణ అస్తిత్వాన్ని వీళ్ళంతా కోల్పోయారు. ఇలా ఏదైతే తెలంగాణ ఉద్యమాలు చేసిన ఉద్యమకారులను మర్చారు, మర్చారు. కేవలం కల్వకుంట్ల కుటుంబం వాళ్ళ యొక్క రాజ్యం నడిచింది. ఇలా మేము ఒకటే చెప్తా ఉన్నాం, రేపటి ఎన్నికల్లో ఇలా వాస్తవంగా చెప్పండి. అవిశ్వాసాలకు సంబంధించి శ్రీనివాస్ అడిగారు, దీని గురించి బలం బీఆర్ఎస్ పార్టీ మేడం. ఇవాళ తెలంగాణ అనేటువంటి పేరుని మీరు పక్క రాష్ట్రానికి పోయినా, లేదు భారతదేశంలో ఎక్కడికి పోయినా, హైదరాబాదు అంటే తెలంగాణ అంటే ఖచ్చితంగా మీతో ప్రస్తావించేటువంటి మొదటి పేరు కేసీఆర్ గారు అనేటువంటి విషయం మీకు ఆ ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా తెలుసు మేడం. ఆ రకంగా తెలంగాణ ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ లోనే కనిపించలేదు అరవింద్ గారు. మేడం దయించి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్యలో మాకు 1.85% ఓట్లు మాత్రమే మాకు తక్కువ వచ్చింది. 5 లక్షల ఓట్లు మాత్రమే మాకు తక్కువ వచ్చినాయి. అయినప్పటికీ ప్రధాన ప్రతిపక్ష హోదాలో మమ్మల్ని కూర్చోబెట్టినరు. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి, ఈ రాష్ట్రానికి చేయవలసినటువంటి అభివృద్ధి విషయంలో, సంక్షేమం విషయంలో మేము తప్పకుండా ప్రతిపక్ష హోదాలో, ప్రతిపక్షం అంటే ఈ పద్ధతిలో ఉంటదా అనేటువంటి పద్ధతిలో మేము అరవింద్ గారు మీ వర్షన్ విన్నాము, అందే సత్యం గారు టోటల్ గా ఆల్ పార్టీస్ వర్షన్స్ విన్నాము. మీరు చెప్పండి అంటే కన్క్లూడ్ చేయండి 1 minute. ఇప్పుడు 2 రౌండ్లు విన్నా నేను, ప్రేక్షకుడిని అయిపోయి. అయితే ఇందులో ఒక రౌండ్ పార్లమెంట్ ఎలక్షన్లు, ఇంకో రౌండ్ తర్వాత ఈ అభివృద్ధి విషయాలు, అప్పుల విషయాలు. అదొక 2 నిమిషాలు ముగిస్తా. పార్లమెంట్ విషయానికి వచ్చినప్పుడు, పార్లమెంట్ ఎలక్షన్ల విషయానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ డిసడ్వాంటేజ్లు ఉంటది. ఎందుకుంటది అంటే పార్లమెంట్ ఎలక్షన్ జరిగేది నేషనల్ ఎజెండా మీద, ప్రాంతీయ ఎజెండాకి అంత ప్రాధాన్యత ఉండదు. కాబట్టి ఇండియా కూటమి ఎజెండా ఏమిటి, ఎన్డీఏ ఎజెండా ఏమిటి, కాంగ్రెస్ పాత్ర ఏమిటి, బీజేపీ పాత్ర ఏమిటి, మోడీ పాత్ర ఏమిటి, రాహుల్ గాంధీ పాత్ర ఏమిటి, దీని చుట్టే చర్చ జరుగుతుంది తప్ప ఒక ప్రాంతీయ పార్టీ ఏమిటి అనేటువంటి చర్చ జరగదు. కాబట్టి అది బీఆర్ఎస్ కు డిసడ్వాంటేజ్. రెండోది, నార్త్ తెలంగాణలో ఖచ్చితంగా 2-3 సీట్లలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నడిచేటువంటి అవకాశం ఉంది. మిగతా చోట్ల, అన్నిటి చోట్ల కూడా కాంగ్రెస్ అడ్వాంటేజ్ పొజిషన్ లో ఉండేటువంటి అవకాశం ఉంది. రాబోయే ఎలక్షన్ లో ఇది తెలంగాణలో ఉండేటువంటిది వాస్తవం. అది ఒక పార్టీ మేమే 10 గెలుస్తామని, అన్ని పార్టీలు కూడా 10 గెలుస్తామని చెప్పొచ్చు గాక, కానీ ఉన్నటువంటి స్థితి. తర్వాత బీజేపీ గతంలో అడ్వాంటేజ్ ఏంటంటే బీఆర్ఎస్ మీద పోరాడింది, పోరాడి 4 సీట్లు గెలిచింది. ఇప్పుడు జాతీయ పార్టీ మీద పోరాడి గెలవాలి. కాబట్టి బీజేపీ ఇంకొంచెం కష్టపడాలి. కానీ ఏదేమైనా కాంగ్రెస్ అడ్వాంటేజ్ ఉంటుంది, బీఆర్ఎస్ కు డిసడ్వాంటేజ్. బీఆర్ఎస్ కి తగ్గే ఓట్లు రేపు బీజేపీకి ఎన్ని పోతే కాంగ్రెస్ కి అనే దాని వల్లనే
సీట్ల సంఖ్య ఆధారపడి ఉంటుంది. ఓకే. కాబట్టి ఒక ప్రాంతీయ పార్టీగా అది డిసడ్వాంటేజ్ ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి రాబోతుంది. ఇది ఒక అంశం. ఇక అప్పుల విషయానికి వచ్చినప్పుడు అప్పులు అనేటువంటి అన్ని రాష్ట్రాలకునే, ప్రపంచంలో అమెరికా కూడా 120% అప్పులు ఉన్నాయి, దేశ స్థాయిలో కూడా 67% అప్పులు ఉన్నాయి. అప్పులు ఉన్నది వాస్తవే, కానీ అప్పులతో పాటు బీఆర్ఎస్ గవర్నమెంట్ రాబోయే ఆదాయాన్ని కూడా ఖర్చు చేసింది. అప్పులే కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ మీద డబల్ భారం ఉంది. ఏమిటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రైట్. ఓకే సార్ వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్. ఓకే, మీరు ఒక స్టేట్మెంట్ లో అయితే చెప్పేశారు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. థ్యాంక్ యూ సో మచ్ సార్. సత్యం గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. శ్రీనివాస్ రెడ్డి గారు, అరవింద్ గారు, శ్రీవర్ధన్ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసి మీ వర్షన్స్ ని చాలా క్లియర్ గా తెలియజేసినందుకు. ఇది వాళ్ళ మీడియా డిబేట్. న్యూస్ అప్డేట్స్ కమింగ్.